హలో అండి. ఈరోజు మీకోసం ఒక 4 రకాల కూరలు చేసి చూపెట్టబోతున్నాను. అందులో ఇదొక రకం అన్నమాట. ఇది వచ్చేసి కాకరకాయ పులుసు. ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. అలాగే టమోటాలు ఒక 4, చిన్నవైతే 4, పెద్దవైతే 2 సరిపోతాయండి. సన్నగా తరిగి ఉంచుకోవాలి. అలాగే చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, దీనికి కావాల్సిన తాలింపు దినుసులు అన్నమాట. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ. తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త ఎక్కువ వేయాలండి, ఎందుకంటే కాకరకాయ చేదు వస్తుంది కదా, అందుకని కొద్దిగా ఆయిల్ వేస్తే బాగుంటుంది. అందులోనే కొద్దిగా మెంతులు, కాస్త జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆల్రెడీ కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి మనం మెంతులు ఎక్కువ వేయకూడదు, ఊరికి ఒక 4 వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేగాక మినప్పప్పు, వడపప్పు వేసుకోవాలి. అది కాస్త వేగాక ఉల్లిపాయలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఉల్లిపాయల్లోనే కలుపుకొని వేపుకోవాలి. తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. చెప్పడం మర్చాను, కారం పొడితోనే నేను మిరప్పొడితోనే ధనియాల పొడి కూడా మిక్స్ చేసి పెట్టుకుంటానండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా అందులోనే వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలండి. ఇవి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఆయిల్లోనే ఎక్కువసేపు మగ్గనివ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ కాకరకాయలో చేదు ఉంటుంది కదా, కాబట్టి మనం ఇవి మగ్గకుండా టమాటాలు కలిపామంటే ఇవి మగ్గవండి. ముందుగానే ఆయిల్లోనే బాగా మగ్గబెట్టుకోవాలి. తర్వాత ఇవి కాస్త మగ్గాయి అనుకున్నప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఇవి వేసుకొని ఇవి కూడా మీడియం ఫ్లేమ్ మీదనే బాగా మగ్గనివ్వాలి. ఇవి ఎంత బాగా మగ్గితే కూర అంత టేస్ట్ ఉంటుందండి. మనం ముందుగానే వాటర్ కలుపుకోకూడదు. ఇవి బాగా మగ్గిపోయి వీటిల్లో చాలా వరకు వాటర్ శాతం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మనం చింతపండు పులుపు కలుపుకుంటాం కదా, అది ఎక్కువ అవసరం లేదండి. క్వాంటిటీ తగినట్టు నేనైతే 1/2 కిలో కాయలు చేస్తున్నాను, దానికి తగినట్టుగా చింతపండు కలిపి రసం తీసుకున్నాం కదా, అది వేసుకోవాలి. అప్పుడే మనకు తగినన్ని వాటర్ కూడా కలుపుకోవాలి. ఈ టైంలో ఒకవేళ ఉప్పు కారాలు చాలకపోతే కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఈ టైంలో కూడా కొద్దిగా వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి కాబట్టి నేను వేసుకోలేదు. అంతేనండి. ఇది కాస్త దగ్గర పడ్డాక ఉడకనిచ్చి దించేయడమే. కాస్త గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా ముందుగా దించేయండి, లేదంటే కాస్త కూడా గట్టిగా చేసుకోవచ్చు. కాకరకాయ పులుసు చేసేసాం కదా, ఇది వచ్చేసి కాకరకాయ పులకూర అన్నమాట. కాకరకాయతో అనేక రకాలు చేసుకోవచ్చండి. ఇప్పుడు పులుసు చేశాను కదా, ఇది వచ్చేసి పులకూర అంటాం మేము. ముందుగా లేత కాకరకాయలు ఈ విధంగా ఒక 4, 5 మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు టమోటాలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయల ప్లేస్లో పచ్చిమిరపకాయలు అంటే కూడా వేసుకోవచ్చు. ముందుగా పెనం పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. అవి వేగనిచ్చి ఉద్దిపప్పు, వడపప్పు వేసుకోవాలి. అవి కాస్త వేగనిచ్చి అందులోనే ఉల్లిపాయలు వేసుకునేయాలి. ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు 2 వేసుకోవాలి. ముందుగా ఎండుమిరపకాయలు వేసుకొని తర్వాత అవి కాస్త వేగనిచ్చి ఆ వేడికే వేగిపోతాయండి, ఎక్కువసేపు అవసరం లేదు. అవి కాస్త వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గేటప్పుడే అందులోనే కాస్త కరివేపాకు, కొత్తిమీర వేసి కూడా వేపుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయల్లోనే మనం సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని వేసుకునేయాలన్నమాట. కాకరకాయలని అనేక రకాలుగా చేస్తారండి. నేనైతే వాటిని వాటర్ వంచేయడం, చేదనేవంతా ఏం చేయనండి. అంతే ఆయిల్లో వేసుకొని బాగా మగ్గనివ్వాలండి కాకరకాయలు. మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకునేయాలి ఈ టైంలోనే. తర్వాత అవి కాస్త మగ్గాక టమోటాలు సన్నగా తరిగి ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసేసి అలాగే మగ్గనివ్వాలి. వాటర్ ఇప్పుడే కలుపుకోకూడదు, బాగా మగ్గాలి ఇవంతా. అవి కాస్త ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి కాకరకాయలకి ఏదైనా, ఎందుకంటే
ఇవి కాస్త చేదు ఉంటాయి కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నామంటే కొంచెం బాగుంటుంది. తర్వాత ఈ విధంగా మూత పెట్టి వీటిని బాగా మగ్గనివ్వాలి. అందులోనే మన రుచికి సరిపడా చింతపండు కూడా వేసుకోవాలి. అది కూడా కాసేపు వేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చి పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ మనకు తగినన్ని వాటర్ కలుపుకోవాలి మన క్వాంటిటీని బట్టి. ఈ టైంలోనే కాస్త ఉప్పు కారం సరిపోయిందో చూసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు కానీ సరిపోకపోతే వేసుకోవచ్చు. కారం అయితే ఈ టైంలో వేసుకోలేము, ఎందుకంటే మిర్చితో చేసేది కదా. మిరప్పొడి అయితే కలుపుకోవచ్చు, మిరపకాయలు కాబట్టి ముందుగానే వేసుకోవాలి. తర్వాత బాగా దగ్గర పడ్డాక మనం మామూలుగా పప్పు గుత్తెత్తుకొని మెదుపుకోవడమే. చాలా బాగుంటుందండి, రైస్ లేక్ కానీ సంగటి లేక్ కానీ చాలా బాగుంటుంది ఇది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత కాకరకాయ కూర కూడా పుల్లకూర అయిపోయింది కదండి. ఇది అయిపోయిన తర్వాత మనం బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. కాకరకాయ పుల్లకూర రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. బీరకాయలు లేతగా ఉంటే పచ్చడికి బాగుంటుందండి. నేనైతే లేతకాయలే తీసుకున్నాను. తర్వాత ఆయిల్ వేడయ్యాక అందులో జీలకర్ర ధనియాలు వేసుకోవాలి. క్వాంటిటీని బట్టి వేసుకోండి, ధనియాలు కానీ జీలకర్ర కానీ. ఎక్కువ అయితే బీరకాయలు కాస్త పెంచుకోండి. తర్వాత అందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసేసాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి లేకపోతే ఒకవేళ ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు అన్నమాట. అవి కాస్త మగ్గాక అందులోనే బీరకాయలు వేసి బాగా మగ్గనివ్వాలండి. పచ్చళ్ళకి కాస్త ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. మనం కొద్దిగా ఆయిల్తోని వేసి కూడా వేసుకోవచ్చు, కానీ కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. తర్వాత టమాటాలు వేసి కూడా మగ్గనిచ్చాం కదా, అందులోనే చింతపండు కూడా వేసుకున్నాం. ఇది బాగా మగ్గనివ్వాలండి ఆయిల్లోనే. దీనికి తాళింపు ఏం అవసరం లేదు, ప్రతిదీ ఆయిల్లోనే మగ్గుతుంది కాబట్టి. ఇందులో ఊరుతాయి కదా వాటరు, ఈ కాయల్లో నుంచి అదే సరిపోతాయండి. ఇవి బాగా మగ్గనిచ్చి తర్వాత చల్లార్చుకొని గ్రైండర్లో వేసుకొని మిక్సీలో అందులోనే మన రుచికి సరిపడా ఉప్పు కలుపుకొని రుబ్బుకోవడమే. అంతేనండి, బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మామూలుగా వేపుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఉప్పు, లేదంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం ఇంకో కూర ఎలా చేయాలో చూద్దాం. బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇది వచ్చేసి కొబ్బరి పచ్చడి అండి. ఇది ఆల్రెడీ మన ఛానల్లో పెట్టున్నాను, కానీ 4 కూరలు ఒకే దగ్గర ఉంటే వాటితో పాటు 3 కూరలు పెట్టాను కదా, వాటితో పాటు ఇది కూడా యాడ్ చేశాను అనమాట. అన్నీ ఒకే దగ్గర ఉంటే మీకు కన్వీనియంట్గా ఉంటుంది చూడడానికని. అంతేనండి, దీనికి మామూలు కొబ్బరి పచ్చడికి కావలసిన పదార్థాలు ఇవన్నీ: వెల్లుల్లిపాయలు, మినప్పప్పు, వడపప్పు, ఇవంతా మసాలా దినుసులు. తరువాత కొబ్బరి ఈ విధంగా సన్న ముక్కలుగా తరుక్కోవాలి. కరివేపాకు, మన రుచికి సరిపడా చింతపండు, ఉప్పు, ఉల్లిపాయలు, కాస్త పచ్చిమిర్చి, కొత్తిమీర కొద్దిగా, కాస్త పుదీనా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కూడా అవసరం లేదండి. ఎండుమిర్చి అన్నీ మొత్తం రెడీ చేసి పెట్టుకొని పెనం పెట్టి ఆయిల్ కాస్త వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, మెంతులు, అంటే ఎక్కువ వేయాల్సిన పని లేదండి, మెంతులు ఊరికే టేస్ట్ కోసం ఒక 4-5 వేస్తే సరిపోతాయి. తర్వాత జీలకర్ర మెంతుల తర్వాత మినప్పప్పు, వడపప్పు వేసుకోవాలి. అవి కాస్త వేగనిచ్చి ఎండుమిర్చి వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఈ టైంలోనే వేసుకునేయాలి. వీటితో పాటు కొబ్బరి కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. తర్వాత అవి మగ్గుతూ ఉండేటప్పుడే కాస్త పుదీనా, కొత్తిమీర కూడా వేసి మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా ఆయిల్లోనే మగ్గబెట్టాలండి. పచ్చి వాసన పూర్తిగా పోయి అవి కాస్త బాగా మగ్గేదాకా బాగా మగ్గనివ్వాలి. తర్వాత అందులోనే క్వాంటిటీని బట్టి చింతపండు వేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఒక కొబ్బరికాయ చేస్తున్నాను నేను కాబట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత, దీనికి తాలింపు అయితే అవసరం లేదండి, అన్నీ ఆయిల్లోనే వేసుకుంటాం కాబట్టి. ఇవన్నీ వేపుకొని బాగా చల్లారనిచ్చి అందులోనే మన రుచికి సరిపడా ఉప్పు కలుపుకొని గ్రైండ్ చేసుకోవడమే. అంతేనండి, కొబ్బరి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఈ నా వంటలు ఇవన్నీ, ఈ 4 రకాల కూరలు
మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.